అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో చెలరేగిపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఆకాశమే హద్దుగా తొలి ఓవర్ నుంచే బాదులు మొదలుపెట్టాడు ఈ డాషింగ్ ఓపెనర్. బౌలర్ ఎవరు, బంతి స్పిన్ అవుతుందా లేదా స్వింగ్ అవుతోందా ఇలాంటి లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా బాదుడు మంత్రంతో రెచ్చిపోయాడు. 4లో 6లతో శివాలెత్తించాడు. దొరికిన బంతిని దొరికినట్టు మైదానంలోకి తరలించాడు. 80 బంతుల్లో ఏకంగా 175 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్తో వార్ వన్ సైడ్ చేసేశాడు. 15 బౌండరీలు 15 6లతో గ్రౌండ్ను ముంచెత్తాడు. అతడి దాటికి బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోయారు. ఎలా వేసినా బంతి మాయమవుతూ ఉండడంతో బిత్తరపోయారు. అయితే డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న సూర్యవంశీ ఎట్టకేలకు అవుట్ అయ్యాడు. ఇంకో 2 ఓవర్లు క్రీజ్లో ఉంటే అలవోకుగా మరికొన్ని రికార్డులు బద్దలయ్యేవి. అప్పటికే పలు క్రేజీ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫాస్టెస్ట్ 150 రన్స్ బాదినటువంటి బ్యాటర్గా అరుదైన ఘనతను అతను సొంతం చేసుకున్నాడు. అలాగే అండర్ వరల్డ్ కప్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక 6లు కొట్టినటువంటి బ్యాటర్గాను చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరిగినటువంటి తుది పోరులో 100 పరుగుల భారీ తేడాతో గెలుపు బావుట ఎగురవేసింది భారత్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల బిగ్ టార్గెట్ సెట్ చేసింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులతో విధ్వంసాన్ని సృష్టించాడు. ఎడాపెడా షాట్లు బాదేసిన డాషింగ్ ఓపెనర్ 15 4లు 15 6లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అతనికి తోడుగా ఆయుష్ మాత్రే 53 పరుగులు, అభిషేక్ కుందు 40 పరుగులు రాణించారు. దీంతో భారీ స్కోర్ చేసింది భారత్. 412 పరుగుల భారీ టార్గెట్తో చేజింగ్ కు దిగినటువంటి ఇంగ్లీష్ టీం 40.2 ఓవర్లలో 311 పరుగులకే చేయగలిగింది. ఆ జట్లో బెన్ డాకిన్స్ 66 పరుగులు, కలెబ్ ఫాల్క్నర్ 115 పరుగులు మాత్రమే చేశారు. ముఖ్యంగా ఫాల్క్నర్ ధనాధన్ షాట్లతో కాసేపు భయపెట్టాడు. అయితే టీమిండియా బౌలర్లంతా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వికెట్ పడగానే భారత ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. 6వ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.